అందరికీ నమస్కారం. బాంధవులందరికీ నమస్కరిస్తూ ఈ చిన్న వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ముఖ్య గల కారణం ఏమనగా, ఒడ్డె ఓబన్న అనే మన రాజ్యాలను పరిపాలించిన రాజుగారి చరిత్రని వెలుగులోకి తీసుకురావడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాము. ఒడ్డె ఓబన్న అనే మన వ్యక్తి 1807లో నంద్యాల జిల్లా సజ్జమల మండలంలోని నోసం గ్రామంలో జన్మించినారు. ఆయన తండ్రి గారి పేరు వచ్చేసి సుబ్బన్న, తల్లి గారి పేరు వచ్చి సుబ్బమ్మ. ఆయన తండ్రి వృత్తి వచ్చి తలారిగా పనిచేసేవాళ్ళు. ఈ ఈ విధానంలో 1840లో బ్రిటిష్ ఆధిపత్యంలో మన భారతదేశం ఉండేది. ఆ బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మన ప్రజల మీద భారీ పన్నులను వేస్తూ ఆర్థికంగా చాలా దెబ్బతీశారు. అప్పుడు స్థానిక పాలకుల్ని రద్దు చేశారు, తలారి జీతాలు నిలిపేశారు, ప్రజల్లో చాలా అస్తవ్యస్తాలని అసంతృప్తిని నింపారు, భూ యాజమాన్యాన్ని నిలిపేశారు. ఈ విధానాలని అన్నిటికీ వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేవారు ఆయన పెన్షన్ కూడా నిలిపేయడం జరగడంతో ఆయన తిరుగుబాటు సిద్ధం చేశారు. ఆ సమయంలో ఒడ్డె ఓబన్న గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి బాల్యం నుండినే వాళ్ళ తండ్రి వారు తలారిగా పనిచేసేవాళ్ళు కాబట్టి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఈ యుద్ధ సమయంలో, తిరుగుబాటు సమయంలో ఏం చేశారంటే ఆయనకి దగ్గర సన్నిహితుడిగా ఆయనకి 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాయకత్వంలో ఒక తిరుగుబాటు చేశారు. అది ఎక్కడ చేశారంటే కోయిలకుంట్ల, బద్వేలు మరియు నల్లమల మండల అడవుల్లో కేంద్రంగా చేసుకొని ఈ తిరుగుబాటు జరిగింది. నరసింహారెడ్డికి ఓబన్న అనే ఆయన ఒక కుడిభుజం లాంటి వారు. ఆయన సైనిక వ్యూహాలు కానీ, ఆయన ధైర్యశైలి కానీ, ఈ యుద్ధ విధానాలు కానీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చాలా దెబ్బతీశాయి. ఆయనకి మొట్టమొదట ఏమంటే రైతులను సహకరించుకోవడం కానీ, మన అణగారిపోయిన కులాలని కలుపుకొని యుద్ధాన్ని చేయడంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఓబన్న గెరిల్లా యుద్ధంలో చాలా ఆరుతేరిన వ్యక్తి. ఆ పద్ధతిని ఉపయోగించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చాలా మందిని నాశనం చేసి ఇబ్బంది పెట్టినాడు ఆయన. అక్కడ స్టార్ట్ అయిన ఈ తిరుగుబాటు మళ్ళీ 1846లో ఓబన్న నాయకత్వంలో సుమారు 5,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని కోయిలకుంట్లలోని బ్రిటిష్ ఖజానాపై దాడి చేసి, ఆ దాడిలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నేలకొల్చి ఆ ఖజానాని స్వాధీనం చేసుకొని మన ప్రజలకు పంచిపెట్టాడు. ఈ ఈ ఘటన బ్రిటిష్ వారికి చాలా తీవ్ర ఆఘాతం కలిగించింది. ఓబన్న యొక్క నాయకత్వం, నైపుణ్యం స్వప్నంగా వెల్లడించింది ఈ దాడిలో. దాడి తర్వాత నల్లమల అడవుల్లో తరలి వెళ్ళిపోయినాడు ఓబన్న నరసింహారెడ్డి. ఆ అడవులు వారికి చాలా సురక్షితమైన ఆశ్రమాన్ని కల్పించాయి. అక్కడ నుండినే ఆయన ఇక్కడ జరిగే పరిణామాలన్నీ తెలుసుకొని యుద్ధ వ్యూహాలతో బ్రిటిష్ వారిపైన చాలా చోట్ల దాడి చేశారు. అక్కడ తప్పించుకోవడానికి ముఖ్య కారణం ఏమనగా నల్లమల అడవులంతా ఆయనకి భూజ్ఞానం ఎక్కువ ఉందన్నమాట. ఎక్కడ పోయినా ఎక్కడ తప్పించుకోగలం అనేది. ఇంకొకటి వచ్చేసి మన ఒడ్డర్ సముదాయము ఆయనకి చాలా సహకరించి బాగా పనిచేసినారు. ఆయన మళ్ళీ రెండవ తిరుగుబాటు వచ్చేసి రుద్రవరం, మిట్టపల్లి మరియు ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్ శిబిరాలని సైనికులపై దాడులు చేసి పెట్టారని ఆ ఉద్దేశంతో బ్రిటిష్ వారు వాళ్ళ సైన్యాన్ని అధికంగా తెచ్చుకొని భారతదేశంలోకి తీసుకొచ్చి జగన్నాథపురం 1847లో జగన్నాథపురం కొండ వద్ద నరసింహారెడ్డిని ఒడ్డె ఓబన్నని బంధించడానికి ఒక పన్నాగం పన్నారు. ఆ పన్నాగంలో ఏం జరిగిందంటే 1847లో నరసింహారెడ్డిని బంధించినారు. అయితే ఆ తర్వాత అక్కడి నుండి ఒడ్డె ఓబన్న అనే వ్యక్తి తప్పించుకొని అడవుల బాట పట్టినారు. అడవుల బాట పట్టిన తర్వాత కొందరు చరిత్రకారులు మళ్ళీ అక్కడక్కడ బ్రిటిష్ సామ్రాజ్యంపై యుద్ధం చేస్తూ వారి ఖజానాను కొల్లగొడుతూ ప్రజలకు పంచిపెడుతూ అలాగే అడవులలోనే ఆయన కనుమరుగైపోయాడు. అయితే కొందరు చరిత్రకారులు మాత్రం ఏం చెప్తున్నారంటే 1847లో ఆయన బయట కనిపించలేదు కాబట్టి
అప్పుడు కనుమరుగైనాడు కాబట్టి ఆయన అదే సంవత్సరంలో చనిపోయినాడు అని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. అది అవాస్తవం. రెండోది వచ్చేసి ఆయన మరణం గురించి కానీ ఎక్కడ ఆధారాలు లేవు. ఆయన బంధన గురించి కూడా ఎక్కడ ఆధారాలు లేవు. ఆయన మరణం లేని మహారాజులాగా ఆయన అడవుల్లోకనే కనుమరుగైపోయారు. అయితే కొందరు చరిత్రకారులు ఆయన కనుమరుగైపోయిన సంవత్సరాన్నే ఆయన మరణ సంవత్సరంగా ప్రకటిస్తున్నారు. అది అవాస్తవం. ఆయన మరణం లేని మహారాజులాగా ఆయన ఆ 1847లోనే మళ్ళీ కొన్ని చోట్ల దాడులు చేసి ఆ అడవిలోనే కనుమరుగైపోయారు. ఆయన స్ఫూర్తిని రాయలసీమ ప్రజలలో స్వాతంత్ర స్ఫూర్తిని మరింత బలపరిచింది. వడ్డే ఓబన్న కేవలం ఒక సైనిక నాయకుడే కాదు, సామాజిక సంస్కరణలకు కృషి చేసిన వారు. ఆయన చేసిన త్యాగము, కష్టము 2022లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని ఆయన చరిత్ర వెలుగులోకి రావడం జరిగింది. ఇన్ని రోజుల చరిత్రని వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన జన్మదినం జనవరి 11వ తారీఖున ప్రభుత్వం గుర్తించి 2 ప్రభుత్వాలు అధికారికంగా ఆయన జయంతిని ప్రకటించినందుకు నేను అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.